నో వీక్లీ ఆఫ్, ఓన్లీ వర్క్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఆఫీస్కు వెళ్ళామా, వచ్చామా అన్నట్లుగా ఇదే లైఫ్ అని ఆలోచించుకోండి. ఊహించుకుంటేనే అమ్మ బాబోయ్ అనిపిస్తుంది కదా. రోజుకు 8 గంటల వర్కింగ్ అవర్స్ ఉండే జాబ్ కోసమే వరుసగా వారం రోజులు ఆఫీస్కి వెళ్ళాలంటేనే కష్టంగా ఫీల్ అవుతుంటాం. సాఫ్ట్వేర్ లాంటి ఫీల్డ్లో వారానికో 2 వీక్ ఆఫ్లు ఉంటేనే సరిపోవట్లేదు. అలాంటిది వారానికి 70 గంటలు పనిచేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఓసారి. కానీ వర్క్ ఈజ్ వర్షిప్. రేపటి రోజు మనం బాగుండాలంటే ఇవాళ కష్టపడాల్సిందే. వ్యక్తిగత ఎదుగుదలకైనా దేశం బాగు కోసమైనా వర్క్ అవర్స్ పెరగాల్సిందేనట. వీక్లీ 70 అవర్స్ వర్క్ చేయడం సాధ్యమేనా? వారానికి 70 గంటలు పని చేయడం ఎంతవరకు సాధ్యపడుతుంది? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా సెట్ అవుతుంది? వీక్లీ 70 వర్కింగ్ అవర్స్ సాధ్యమేనా? లైఫ్ రిస్క్ కాదా? నవతరానికి నారాయణమూర్తి సవాల్ను ఎలా చూడొచ్చు? వారం మొత్తం పని చేసుకుంటూ పోతే పర్సనల్ లైఫ్ సంగతేంటి? మనం బాగుండాలి, దేశం అభివృద్ధి చెందాలి. ఈ రెండూ కావాలంటే నిత్యం పని చేసుకుంటూ పోవాలంటున్నారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి. భారత్ డెవలప్డ్ కంట్రీగా మారాలంటే వారానికి 70 గంటలు పని చేయాలన్న ఆయన ప్రతిపాదన ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. వీక్లీ 70 అవర్స్ వర్కింగ్ పై నారాయణమూర్తి గతంలో చేసిన కామెంట్స్ మీద అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇండస్ట్రియలిస్టులు, టెకీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి పని వేళలపై తన కామెంట్స్ ను సమర్థించుకున్నారు నారాయణమూర్తి. వారానికి 70 గంటలు పని చేయకపోతే దేశంలో పేదరికం ఎలా పోతుందని ప్రశ్నిస్తున్నారు. 80 కోట్ల మంది ఫ్రీ రేషన్ అందుకుంటున్నారంటే దేశంలో 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా అంటున్నారు నారాయణమూర్తి. పేదరికం పోవాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే యువత మరిన్ని ఎక్కువ గంటలు శ్రమించాలంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో మనము అట్లే కష్టపడాలంటున్నారు. నారాయణమూర్తి కామెంట్స్ మీద ఇప్పుడు మరోసారి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. అసలు వారానికి 70 గంటలు పని చేయడం అనేది ఎలా సాధ్యమన్న చర్చ తెర మీదకు వస్తోంది. ఇప్పుడు చాలా మంది రోజుకు 8 నుంచి 10 గంటలు పని చేస్తున్నారు. అయినా సరే వారానికోసారి వీక్ ఆఫ్ తీసుకోకుండా వర్క్ చేయలేని పరిస్థితి. ఇప్పటి వర్కింగ్ అవర్స్ చూస్తేనే వారానికి 48 నుంచి 60 గంటలు పని చేస్తున్నట్లు లెక్క. ఒకవేళ నారాయణమూర్తి చెప్పినట్లు వారానికి 70 గంటల పని చేయాలంటే అదెలా పాసిబుల్ అనేది డిస్కషన్ పాయింట్. రోజుకు 10 అవర్స్ పని చేస్తే వారానికి 70 గంటల వర్కింగ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి. ఆ లెక్కన వీక్ ఆఫ్ ఉండదు. వీక్ ఆఫ్ లేకుండా ఎంప్లాయీ ఎలా వర్క్ చేయగలుగుతారు అనేది చర్చనీయాంశమవుతోంది. వారానికి ఒక్కరోజు కూడా విరామం లేకపోతే ఆఫీస్ టెన్షన్స్, వర్క్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఎట్లా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ ఒకరోజు వీక్ ఆఫ్ తీసుకుని వారానికి 70 గంటలు పని చేయాలంటే రోజుకు 12 గంటలు వర్క్ చేయాల్సి ఉంటుంది. అదెలా సాధ్యమనేది కూడా డిస్కషన్ పాయింట్. ఒకరోజు వీక్ ఆఫ్ తీసుకుంటే వారం మొత్తం ప్రతిరోజు 12 గంటలు పని చేయాలి. అప్పుడు రోజులో మిగిలేది 12 గంటలు. నిద్ర కోసం 7-8 గంటలు కేటాయించిన మిగతా 3-4 గంటల్లోనే ఆఫీస్ కి వెళ్లి రావాలి. ఆఫీస్ కు వెళ్లే ముందు రెడీ అవ్వాలి. వెళ్లి వచ్చాక ఫ్రెష్ అప్ అవ్వాలి. అవసరమైతే వండుకుని కూడా తినాలి. ఇదంతా వర్కౌట్ అయ్యేదేనా అనే దానిపై డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో లాగా వారానికి 2 వీక్ ఆఫ్లు తీసుకుంటే ఇక పని గంటలకు మిగతా లైఫ్ కు సెట్ అయ్యే పరిస్థితి ఉండదు. 2 రోజులు వీక్ ఆఫ్ తీసుకుని వారంలో 70 గంటల పని చేయాలంటే మిగతా 5 రోజుల్లో రోజుకు 14 గంటల పని చేయాలి. అంటే ఇక రోజులో మిగిలేది 10 గంటలు. అందులో 7-8 గంటలు నిద్ర పోవాల్సిందే. మిగతా 2 గంటల్లో రెడీ అయ్యేదెప్పుడు, ఆఫీస్ కి వెళ్లేదెప్పుడు, మళ్ళీ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేదెప్పుడు అనేది ఇంకో చర్చ. 10 గంటల టైంలోనే నిద్రపోవడంతో పాటు ఆఫీస్ కి వెళ్లి వచ్చి పర్సనల్ పనులు చేసుకుని ఇదంతా అయ్యే పనేనా అన్నది విస్తృతంగా చర్చ జరుగుతోంది. వారానికి ఒకరోజు వీక్ ఆఫ్ మస్ట్. ఆ మాత్రం రిలీఫ్ లేకపోతే మెంటల్ హెల్త్ డ్యామేజ్ అవడం పక్కా. నారాయణమూర్తి చెప్పినట్లు 70 గంటలు పని చేయాలంటే వారంలో ఒక్క వీక్ ఆఫ్ కూడా తీసుకునే పరిస్థితి ఉండదు.
తీసుకుంటే మిగతా రోజుల్లో ఎక్కువ టైం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన పర్సనల్ లైఫ్, హెల్త్ ఇవేవీ పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు వారానికి 2 రోజులు వీక్ ఆఫ్ తీసుకుని వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్లే 1,00,000 హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక వీక్ ఆఫ్ లేకుండా వర్క్ చేయడం అనేది ఇంపాసిబుల్. వీక్ ఆఫ్ తీసుకుని ఎక్కువ గంటలు పని చేయడం అనేది మరింత స్ట్రెస్. ఇలా 70 అవర్స్ వర్కింగ్ అనేది హెల్త్ డ్యామేజ్ చేయడం పక్కా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశం బాగుండాలంటే, భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఒక తరం కష్టపడాల్సిందే అన్నది ఇంకొందరి అభిప్రాయం. అది ఎప్పుడో ఒకప్పుడు స్టార్ట్ కావాల్సిందే అని నారాయణమూర్తి చెప్పినట్లు యువత ఇప్పటి నుంచే వారానికి 70 గంటలు పనిచేస్తే ఫ్యూచర్ లో భారత్ డెవలప్డ్ కంట్రీగా అవుతుందని, ఆ తర్వాత ఆటోమేటిక్ గా వర్క్ అవర్స్ అన్ని సెట్ అయిపోతాయని అంటున్నారు. ఇలా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా వారానికి 70 గంటలు పని చేయడం అనేది కత్తి మీద సాము కాదు కదా, ప్రాణాలతో చెలగాటం ఆడుకోవడమేనన్న టాక్ వినిపిస్తోంది. వీక్లీ 70 వర్కింగ్ అవర్స్, ఇది ఇంప్లిమెంట్ అవుతుందో లేదో తెలీదు. అంత అవసరం ఉందో లేదో కూడా పెద్ద చర్చే. కానీ ఇది ఎప్పటికీ ఒడవని ముచ్చటే. వారానికి 70 గంటలు పనిచేయడం పాసిబుల్ అని కొందరు, సాధ్యం కాదని మరికొందరు. ఇలా ఎవరి ఒపీనియన్ వాళ్ళది. రియాలిటీకి వస్తే ప్రజెంట్ సినారియోను గమనిస్తే ఎక్కువ గంటలు పనిచేస్తే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంప్లాయీస్ హెల్త్ ఎఫెక్ట్ అవడంతో పాటు వర్క్ అవుట్పుట్ కూడా క్వాలిటీగా రాదంటున్నారు ఎక్స్పర్ట్స్. 70 అవర్స్ వర్కింగ్ తో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, సైకాలజిస్టులు చెబుతుందేంటి? క్వాలిటీ వర్క్ కావాలా, వర్క్ అవర్స్ ఎక్కువ ఉండాలా? వారానికి 70 గంటల పని వేళలపై డిఫరెంట్ ఒపీనియన్స్. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా రిస్క్ అంటున్న ఎక్స్పర్ట్స్. ఆరోగ్యం బాగుంటే పనితీరు బాగుంటుంది, చేసే పనిలో నాణ్యత వస్తుంది. రెస్ట్ తీసుకోకుండా పని చేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ ప్రాబ్లం ఉంటే కాన్సంట్రేషన్ పెట్టి పని చేయలేం. ఒకవేళ తప్పదని పని చేసినా క్వాలిటీ అవుట్పుట్ రాదు. ఇలా వీక్ ఆఫ్లు, లీవ్ల మాట అటుంచితే వారానికి 70 గంటలు పని చేస్తే పరిస్థితి ఏంటన్నది పెద్ద చర్చగా మారింది. వీక్లీ 70 గంటలు పని చేస్తే దేశం బాగుపడుతుంది అన్న నారాయణమూర్తి కామెంట్స్ పై డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. క్వాలిటీ వర్క్ తో దేశం డెవలప్ అవుతుందా, ఎక్కువ గంటలు పని చేస్తే అవుట్పుట్ బాగొస్తుందా, ఏది కరెక్ట్ అన్నది చర్చనీయాంశమవుతుంది. క్వాలిటీ వర్క్ కావాలా, వర్క్ అవర్స్ ఎక్కువగా ఉండాలా అనేది డిస్కషన్ పాయింట్ అవుతోంది. హెల్త్ బాలేకుండా మెంటల్ స్ట్రెస్ తో ఎక్కువ గంటలు పనిచేస్తే అవుట్పుట్ సరిగా రాదంటున్నారు సీనియర్ డాక్టర్లు. సరిపడా రెస్ట్ ఉంటే, మెంటల్ హెల్త్ బాగుంటేనే ఎంప్లాయీ పనితీరు బాగుంటుందని, ఫోకస్ పెట్టి పని చేయగలుగుతారని, అప్పుడే సరైన అవుట్పుట్ వస్తుందని అంటున్నారు. ఎక్కువసేపు పని చేసినంత మాత్రాన ఎక్కువ పని జరుగుతుందని, తొందరగా డెవలప్ అవుతామని అనుకోవడం వాస్తవాలకు దగ్గరగా లేదు అంటున్నారు. మనిషి జీవితంలో వర్క్ ఒక్కటే కాదు, పర్సనల్ లైఫ్ కూడా ఉంటుందని, వ్యక్తిగత జీవితానికి టైం కేటాయించలేకపోతే పని చేసి ఏం లాభమన్నది కూడా చర్చే అంటున్నారు. ఎన్ని గంటలు పని చేస్తామన్న దానికంటే స్మార్ట్ గా క్వాలిటీ అవుట్పుట్ వచ్చేలా పని చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. వారానికి 70 గంటలు అంటే రోజులో 12 గంటలు పని చేయాలి. అన్నేసి గంటలు కూర్చుని లేదంటే నిలుచుని పనిచేస్తే హెల్త్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని, వెన్ను నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పులు వస్తాయంటున్నారు. మస్కులోస్కెలెటల్ మజిల్ సిస్టమ్ ను డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు. ఎక్కువ గంటల పాటు పని చేయడం వల్ల తీసుకునే ఫుడ్, నిద్రపై ప్రభావం చూపుతుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. విటమిన్స్, ప్రోటీన్ డెఫిషియన్సీ ఏర్పడుతుందని, వర్క్ అవర్స్ ఎక్కువగా ఉంటే క్వాలిటీ స్లీప్ కూడా ఉండదు అంటున్నారు. రోగ నిరోధక శక్తి బలహీనపడి స్ట్రెస్ ఎక్కువైపోయి లైఫ్ టైం తగ్గిపోతుందని చెప్తున్నారు. ఎన్ని గంటలు పని చేసినా రాత్రి మంచిగా నిద్రపోయినప్పుడే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావంటున్నారు డాక్టర్లు. ఎక్కువ గంటల పాటు వర్క్ చేస్తే బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్లు పలు రిపోర్టులు చెప్తున్నాయంటున్నారు. పనితో పాటు వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్ అయితేనే బెటర్ అని అంటున్నారు ఎక్స్పర్ట్స్.
ఇప్పటికే తినే ఫుడ్ హ్యాబిట్స్ మారి నిద్ర సరిగా పోక ఆఫీస్ వర్క్ స్ట్రెస్లు ఎక్కువై లక్షల మంది అనారోగ్యం పాలవుతుంటే వీక్లీ 70 అవర్స్ వర్కింగ్ అనేది పాసిబులా కాదా అన్నది చర్చనీయాంశమవుతోంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అనుకున్నట్లుగా వీక్లీ 70 అవర్స్ వర్కింగ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది ఇప్పట్లో తేలని పంచాయతీనేనన్న వాదన వినిపిస్తోంది.